సార్ మహతి ద స్కూల్లో ఈరోజు నవంబర్ 30వ తారీఖు రోజు మేము మహతి బజార్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని స్టూడెంట్స్ ద్వారా తీసుకురావటం అనేటటువంటిది జరిగింది. అసలు ఈ స్కూల్ యొక్క ఉద్దేశం కానీ ఈ మహతి బజార్ యొక్క ఉద్దేశం ఏంటంటే, అనేక రకాలైనటువంటి స్కూళ్ళు ఉంటాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, కార్పొరేట్ స్కూల్స్ అని, మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి స్కూళ్ళు, డిస్టిక్ లెవెల్లో ఉండేటటువంటి స్కూళ్ళు. ఈ అన్ని రకాల స్కూళ్ళల్లో కూడా ఒక దాంట్లోనేమో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఒక కార్పొరేట్ స్కూల్స్కి అనేటటువంటిది పోయినప్పుడు ఐఐటి నీట్ మాత్రమే ఉంటుంది. ఒక గ్రామీణ స్థాయి స్కూళ్ళకి వెళ్ళినప్పుడు స్పోర్ట్స్కు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఒక డిస్టిక్ లెవెల్ స్కూల్స్కు పోతే ఆల్ సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఉంటుంది. వీటన్నిటినీ ఒక దగ్గర చేరుస్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఒకటి ఆలోచించి మేము అంటే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని కోకరికులర్ యాక్టివిటీస్ కానీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్తో సహా, అదేవిధంగా ఐఐటి నీట్ ఫౌండేషన్ ఇవన్నిటినీ కూడా ఒక దగ్గర చేర్చాలి అనేటటువంటి ఉద్దేశంతో మహతి ద స్కూల్ అనేటటువంటిది మేము ఏర్పాటు చేయటం అనేటటువంటిది జరిగింది. ఇంకా జనరల్గా తెలంగాణలో కానీ భారతదేశంలో ఉండేటటువంటి స్కూల్స్లో కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఫుడ్ ఫెస్ట్ అని, లేకపోతే చిల్డ్రన్స్ డే అని అన్ని రకరకాలుగా చేపడుతుంటారు. కానీ ఈ బిజినెస్ అనేటటువంటిది, బిజినెస్ స్కిల్స్ పిల్లల్లో డెవలప్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్ను మేము తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాలలో అయినా సరే బిజినెస్ మ్యాగ్నెట్స్ ఏది చెప్తే అదే మాత్రమే ఆ ప్రపంచంలో ఉండేటటువంటి దేశాల్లో అది నడుస్తూ ఉంటుంది, పొలిటీషియన్స్ కంటే ఎక్కువ కూడా. కాబట్టి పిల్లల్లో ఎడ్యుకేషన్తో పాటు కోకరికులర్ యాక్టివిటీస్తో పాటు ఈ బిజినెస్ స్కిల్స్ను డెవలప్ చేయాలనేటటువంటిది మా యొక్క ఉద్దేశం. ఈ బిజినెస్ స్కిల్స్ను డెవలప్ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, పిల్లలు అనేటటువంటిది డబ్బుకు ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది, మా తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి డబ్బును సంపాదించగలుగుతుంటారు అనేటటువంటిది ఈరోజు పెట్టినటువంటి స్టాల్స్లో వాళ్ళు చేసినటువంటి బిజినెస్ ద్వారా తెలుసుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అందుకనే ఈరోజు పెట్టినటువంటి మహతి బజార్లో ఫుడ్కు సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ, ఆర్గానిక్ మరియు న్యూట్రిషన్కు సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ, వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీవ్స్ కానీ, తర్వాత జ్యువెలరీ ఐటమ్స్ కానీ, స్టేషనరీ ఐటమ్స్ కానీ, ఫోటో ఫ్రేమ్స్కు సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ, ఈ విధంగా చాలా రకాలైనటువంటి వాటితో వాళ్ళు ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. పిల్లలు దీన్ని చాలా అద్భుతంగా చేసిండ్రు. దానికి మా మేనేజ్మెంట్ కానీ, లేకపోతే మా స్కూల్లో పనిచేసేటటువంటి స్టాఫ్ కానీ చాలా గొప్పగా సహకరించడం అనేటటువంటిది జరిగింది. దీనికి పేరెంట్స్ ఇంత పెద్ద మొత్తంలో వస్తారు అనేటటువంటిది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి పిల్లవాడి యొక్క పేరెంట్ వచ్చిండ్రు. సార్, మహబూబ్నగర్లో ఇంత మంచి స్కూలు అంటే, మేమేమైతే ఒక గ్రేట్ సిటిజన్గా బయటికి రావాలి పిల్లవాడు అంటే మేమేమైతే కోరుకుంటున్నామో, అంటే ఒక ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకి కోకరికులర్ యాక్టివిటీస్ కానీ, డే టు డే లైఫ్లో మేము చాలా విషయాలు అంటే ప్రతిరోజు ఒక ప్లాస్టిక్ బాక్సులలో టిఫిన్ తేవడం అనేటటువంటిది కూడా మేము నిషేధించినాం సార్. అంటే ఒక గ్రీనరీకి ప్రాధాన్యత ఇవ్వటం కానీ, తర్వాత వాళ్ళ హెల్త్ గ్రౌండ్లో నీట్నెస్కి ఇంపార్టెంట్ అంటే మన దగ్గర ఉండేటటువంటి టాయిలెట్స్ను కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. అంటే ప్రతిదీ హెల్త్ గ్రౌండ్స్లో కానీ, పిల్లల యొక్క యాక్టివిటీస్లో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ప్రతిదీ మోరల్స్ను డెవలప్ చేయడంలో కానీ ప్రతి విషయంలో కూడా మేము కేర్ తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇది తొలి సంవత్సరమే. రాబోయేటటువంటి రోజుల్లో మహతి ద స్కూల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి విద్యార్థి కూడా ఒక దేశభక్తికి సంబంధించినటువంటి వాడు, తర్వాత ఒక గ్రేట్ సిటిజన్గా బయటికి రావడం అనేటటువంటిదే కాకుండా గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటటువంటి జాబ్స్ కానీ, తర్వాత ప్రైవేట్ సెక్టార్లో ఉండేటటువంటి జాబ్స్ కానీ, మంచి డాక్టర్స్గా రావటం కానీ, గొప్ప గొప్ప ఐఏఎస్లుగా రావటం కానీ, గొప్ప పొలిటీషియన్స్గా రావటం కానీ, అంతకంటే బిజినెస్ మ్యాగ్నెట్స్గా రావడం అనేటటువంటిది ఇవన్నీ కూడా మా మహతి ద స్కూల్లో భాగంగా పెట్టుకున్నాం. ఖచ్చితంగా మేము అనుకున్నటువంటివి రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా అమలు చేసి చూయించి మేము అనుకున్నటువంటి దాంట్లో ముందుకు వెళ్తామనేటటువంటిది మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్నమాట.